హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారు ఒకే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిర్ణయం మీ యొక్క ప్రాణాన్ని లేదా గౌరవాన్ని కాపాడుతుందని మీకు తెలుసా? గడియారంలో ముళ్ళు మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటల 45 నిమిషాలను తాకబోతుంది. మీరు ఎంతో కాలంగా ఒక పెద్ద సమస్యల్లో చిక్కుకొని బయటపడలేక సతమతమవుతున్నారు. కానీ ఆ సమయంలో మీకు మీ యొక్క ఫోన్కు వచ్చే ఒక చిన్న మెసేజ్ లేదా మీరు వినే ఒక రహస్య సమాచారం ఈ యొక్క జీవితాన్ని పాతాళం నుంచి శిఖరానికి తీసుకువెళ్ళబోతుంది. ఇది కేవలం ఒక వార్త కాదు, మీ యొక్క కర్మఫలం, మీకు ఇచ్చిన ఒక లైఫ్ లైన్. మీరు ఊహించని ఆ యొక్క ఆపద నుంచి ఎలా బయటపడబోతున్నారో ఇప్పుడు ఈరోజు ఎందుకంత పవర్ఫుల్లో మరి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. తులారాశి వారికి న్యాయం, ధర్మం అంటే ప్రాణం. మీరు ఇతరులకు అన్యాయం జరగకూడదని ఎంత ఆరాటపడతారో, ఎవరైనా మీకు అన్యాయం చేస్తే అంతే కుమిలిపోతారు. మీరు తెలివైన వారు, కానీ మీ తెలివితేటలను ఎప్పుడూ స్వార్థం కోసం వాడరు. అందుకే ఎదుటివారు మిమ్మల్ని ఈజీగా వాడుకుంటారు. మీకు ఎప్పుడూ ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మీరు అందరికీ మంచి చెయ్యాలని అనుకుంటారు, కానీ మీకు వచ్చేసరికి పరిస్థితులు అనుకూలించవు. మీరు లోపల ఎంతో బలహీనంగా ఉన్నా బయటకు మాత్రం ధీమాగా కనిపించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీరు ఒక అదృశ్య భయంతో బ్రతుకుతున్నారు. ఏదో జరగనిది జరుగుతుందని, ఎవరూ లేని చోట ఏదో ఆపద పొంచి ఉందని మీ యొక్క మనసు మీకు హెచ్చరిస్తూనే ఉంది. మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఇప్పుడు ఒక పెద్ద పర్వతంలా మారి మీపై పడబోతుందని మీ భయం. ఆఫీస్లో అయినా, కుటుంబంలో అయినా మీరు చేసే పనికి ఒక బాధ్యత వహించాల్సిందేమో అని మీరు ఆందోళన. కానీ ఆ సమస్య మీ వల్ల వచ్చిందైతే కాదు, ఇతరులు చేసిన తప్పుకు మీరు బలిపశువు కాబోతున్నారు. ఆ టెన్షన్ మీకు గత కొంతకాలంగా నిద్రని దూరం చేసింది, మీ సంతోషాన్ని దూరం చేసింది. ఎప్పుడు గుండెల్లో గుబులు, భయం అనేది ఉంది. ఈ యొక్క జూన్ 22 మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక సస్పెన్స్ రివీల్ అవుతుంది. మీరు ఎంతో కాలంగా భయపడుతున్న ఆ పెద్ద సమస్యకు అసలు కారణం బయటపడిపోతుంది. అది ఎవరి వలన జరుగుతుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరు. మీరు అసలు ఊహించరు. మీరు అనుమానించిన ఒక వ్యక్తి బహుశా మీ యొక్క సహోద్యోగి లేదా దూర బంధువు. ఆ వ్యక్తి తెలియకుండానే లేదా కావాలనే చేసిన ఒక తప్పు ఇప్పుడు మీ మెడకు చుట్టుకుంది. అయితే ఈ యొక్క 2 గంటల 45 నిమిషాల తర్వాత మీకు అందే ఆ రహస్య సమాచారం ఏంటంటే, ఆ సమస్యను సృష్టించిన వారే దానికి పరిష్కారం కూడా మీ చేతుల్లోనే పెట్టబోతున్నారు. ఆ యొక్క సమాచారం ఒక ఫోన్ కాల్ రూపంలోనో లేదా ఎవరైనా మీకు తెలియజేసే ఒక పాత ఫైల్ మెసేజ్ రూపంలోనూ వస్తుంది. ఆ యొక్క సమాచారం పొందిన క్షణమే మీరు ఆ గొడవ నుంచి క్లీన్ చాట్ పొందుతారు. అది ఎలాగంటే ఆ సమస్యల్లో మీరు బాధ్యులు కాదని నిరూపించే ఒక బలమైన సాక్ష్యం మీకు దొరుకుతుంది. ఆ సాక్ష్యం మీ చేతుల్లోకి రాగానే మీపై నింద వేసిన వారు నోరు లేపలేని స్థితిలోకి వెళ్తారు. అది మీ యొక్క శత్రువు. మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు మాత్రం మీకు పునర్జన్మ లాంటిది. మీరు ఈ సమస్య నుంచి బయటపడమే కాకుండా ఆ యొక్క సమస్యను సృష్టించిన వారి అసలు రంగు కూడా బయటపెట్టబోతున్నారు. ఆ క్షణం మీరు ఒక గెలుపుని, ఒక కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. మీరు ఎవరినైతే ఆపదలో ఉన్నప్పుడు నమ్మారో అదే నమ్మకం మిమ్మల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా నేను మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను. ఈ సమస్య పరిష్కారం కావడానికి అసలు కారణం మీ యొక్క నిజాయితీ. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఆ యొక్క విశ్వం మిమ్మల్ని మరి ఇప్పుడు వదిలిపెట్టదు. మీ మంచి మనసు, మీరు గతంలో చేసిన ఇతరులకు సహాయం ఇప్పుడు కర్మ రూపంలో మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. పరిస్థితులు అకస్మాత్తుగా అనుకూలించడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం గురువు యొక్క మీ రాశికి సప్తమ స్థానంలో ఉంటూ మీ యొక్క ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాడు. బుధుడు మీ యొక్క రాశికి చతుర్థపతిగా ఉండి రహస్యాలను బయటపెట్టే స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహాల కలయిక వలన 2 గంటల 45 నిమిషాల తర్వాత మీకు ఒక గొప్ప వార్త వినే అవకాశం ఉంటుంది. మీ యొక్క రాశినాథుడైనటువంటి శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ఆత్మగౌరవానికి ఎటువంటి భంగం కూడా కలిగే అవకాశం అయితే ఉండదు. మరీ ముఖ్యంగా దీనివల్ల మీకు కొన్ని లాభాలు ఉన్నాయి. ఈ యొక్క రహస్య సమాచారం వల్ల కలిగే అతిపెద్ద లాభం మీ యొక్క ఇమేజ్ లేదా గౌరవం కాపాడబడటం. ఆర్థికంగా ఏదైనా నష్టం జరుగుతుందేమో అన్న భయం పోతుంది. మీపై ఉన్న ఆ నిందలు తొలగిపోయి మీ చుట్టూ ఉన్నవారి ముందు మీరు మరింతగా శక్తివంతులుగా మారి మీ మాటలకు విలువ పెరిగే సమయంగా ఉంటూ మీరు ఎవరి దగ్గర లోబడే వ్యక్తులు కాదని మీరు చేసే పనుల్లో విజయం సాధించి ఒక గొప్ప ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి అని అందరి ముందు మీరు నిరూపింపబడే అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలు అయితే తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏంటంటే, ఏదైతే మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల తర్వాత వచ్చే సమాచారం వెంటనే ఎవరితోనూ అతిగా స్పందించకండి. ముందు ఆ విషయాన్ని పూర్తిగా విశ్లేషించడం తెలుసుకోండి. ఆవేశంలో అందరినీ నిందించకండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల తర్వాత ఈ సమయానికి మీ ఇంట్లో ఒక పసుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు అక్షంతలను పక్కన పెట్టుకోండి. ఒక తెల్లని కాగితం మీద ఓం అని రాసి దానిని మీ జేబులో ఉంచుకోండి. మరి ఇది ఆ సమయంలో వచ్చే సమాచారాన్ని మీకు అనుకూలంగా స్వీకరించేలా చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సత్యం ఎప్పుడు ఆలస్యంగా రావచ్చు, కానీ అది బయటకు వచ్చినప్పుడు ఎవరూ కూడా అడ్డుకోలేనంత విజయవంతంగా ఉంటుంది. మరి ఆ వార్త మీ జీవితంలో ఒక కీలకమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఆపద వచ్చినప్పుడు భయపడకండి. ఆ ఆపద మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చడానికే వచ్చింది. ఆ యొక్క క్షణం కోసం ఎదురు చూడండి. ఎందుకంటే అది మీ యొక్క జీవితంలో అతిపెద్ద విముక్తి కూడా కాబోతుంది. ఎందుకంటే కొన్ని ఆపదలు వచ్చినప్పుడే మనం అంటే ఏంటో, మన శక్తి ఏంటో అందరికీ కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఏమాత్రం మిస్ చేసుకోకుండా, ఎవరు చెప్పిన సమాచారమైనా జాగ్రత్తగా నమ్మాలో లేదో ఆలోచించి నిర్ణయం తీసుకొని మనస్ఫూర్తిగా ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పాటించి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం.